ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనం ప్రవీణ్ పగడాల గారు రాసినటువంటి 3 పుస్తకాలను గురించి తెలుసుకుందాం. 3 పుస్తకాలు. మొదటి పుస్తకము వచ్చేసి త్రిత్వం శిరస నమామి. ఈ పుస్తకాన్ని ప్రవీణ్ పగడాల గారు రాయడం జరిగింది. ఈ పుస్తకము టైటిల్ వచ్చేసి త్రిత్వం శిరస నమామి. ట్రినిటీ గురించి ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు, స్క్రీన్లో మీకు కనిపిస్తూ ఉంది. మొదటి పుస్తకం త్రిత్వం శిరస నమామి. ఈ పుస్తకము త్రిత్వం గురించి, ట్రినిటీ గురించి రాయడం జరిగింది. త్రిత్వ సిద్ధాంతమును గురించి మనము అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం మనకు ఉపయోగపడుతుంది. ఈ పుస్తకమును చదివినట్లయితే మనం త్రిత్వ సిద్ధాంతమును మనం అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంది. మరొక పుస్తకాన్ని మీరు స్క్రీన్లో చూడొచ్చు. రెండవ పుస్తకం వచ్చేసి యెహోవా అల్లాహే ఒక్కడేనా, యెహోవా అల్లా ఒక్కడేనా. ఈ పుస్తకాన్ని ప్రవీణ్ పగడాల గారు రాయడం జరిగింది. ఈ పుస్తకము యెహోవా అల్లా ఇద్దరు ఒక్కటేనా అనే ఇన్ఫర్మేషన్ గురించి, సందేహాల గురించి, అనేక ప్రశ్నలకు జవాబులు ఈ పుస్తకంలో మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత మూడవ పుస్తకము వచ్చేసి దేవుని రాజ్యం. అది మీరు స్క్రీన్లో చూడవచ్చు. మూడవ పుస్తకం దేవుని రాజ్యం. మిషనరీస్ గురించి, దేవుని రాజ్యం, దేవుని యొక్క రాజ్యమును ఎలా కట్టాలి, ఎలాగున కట్టారు అనే విషయాన్ని గురించి వారు చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఈ 3 పుస్తకాలని మనము, మొదటి పుస్తకము త్రిత్వం శిరస నమామి, రెండవది యెహోవా అల్లా ఒక్కడేనా, మూడవ పుస్తకం దేవుని రాజ్యం. ఈ 3 పుస్తకాలని ప్రవీణ్ పగడాల గారు రాయడం జరిగింది. ఈ పుస్తకాలు మీకు ఎక్కడైనా అందుబాటులో దొరికితే, ఎక్కడైనా స్టాల్స్లో కానీ ఎక్కడైనా దొరికితే మీరు తీసుకునండి, చదవండి. దేవుని గురించిన జ్ఞానమును మీరు పెంపొందించుకోవాలని, ప్రాముఖ్యంగా మనము ఎంత లోతుగా దేవుని గురించి తెలుసుకుంటే మనం అంత లోతుగా దేవుని ఆరాధించగలం, అంత లోతుగా మనం దేవుణ్ణి ప్రేమించగలం. ఈ పుస్తకాలను గురించి మీ అభిప్రాయాలని కింద కామెంట్లో తెలియజేయండి. మరి ప్రాముఖ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు ఈ ఛానల్ని మీరు పరిచయం చేయండి.